పాపం అనేది దీవెన పొందనివ్వదండి. పొందలేడు. ఇక పాపి ఎలా పొందుతాడు? పాపం వలన వచ్చే జీతం మరణం అని ఉంది, కానీ పాపం వలన వచ్చే జీతం ఆశీర్వాదం అని లేదు కదా. కనుక ఈనాడు చాలామంది చెడులో ఉండి పాపంలో ఉండి దీవించబడాలి అనుకుంటారు. అలా ఎప్పటికీ జరగదు. చాలామంది మందిరాల్లో కూడా ఇంకా పాపాన్ని వదిలిపెట్టరు, చెడును వదిలిపెట్టరు, కానీ దేవుడు నా గొప్ప కార్యాలు చేయాలి, దీవించాలి అనుకుంటారు. ఎలా జరిగిద్ది అలా? తప్పు కాదు. వీళ్ళు పాపం చేశారు, తప్పు చేశారు, దేవుణ్ణి బాధ పెట్టారు, దేవునికి వేరుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు, వారికి నచ్చినట్టు బ్రతికేస్తున్నారు ఇష్టానుసారంగా. దేవుడు ఆ మిడతలకి చీడ పురుగులకు ఆజ్ఞాపిస్తే అవన్నీ వచ్చి వేరే పంట పాడు చేసి. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఏ పంట అయితే నష్టపోయారో, ఎన్ని సంవత్సరాలైతే నష్టపోయారో, దానిని తిరిగి నేను మరలా మీకు ఇస్తాను. హల్లెలూయా. మీ జీవితంలో ఏదైనా సరే నష్టపోయారా? ఆర్థికంగా దెబ్బతిన్నారా? ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ విషయాల్లో చాలా లాస్ వచ్చిందా? తినేసాయా పురుగులన్నీ? అంటే ఒక నష్టం ఏర్పడిందా? లాస్ కలిగిందా? పోగొట్టుకున్నారా ఏదైనా? దేవుడు అంటున్నాడు, పోయిందంతా నేను తిరిగి ఇస్తాను. హల్లెలూయా. పోగొట్టుకున్నదంతా సమృద్ధిగా నేను మరలా మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. దేవుడు ఇస్తాడండి, దేవుడు ఇస్తాడు.